జిల్లాలో ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రంగంపేట, పొమ్మూరు పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డు పరిశీలించారు. ధవళేశ్వరం, రంగంపేట ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును సక్రమంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి త్వరితగతిన పరిష్కరించేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో పెరుగుతున్న ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఐజీ సూచించారు. అలాగే మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రతా నియమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలు, అదృశ్యం కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని, ఆధునిక సాంకేతికతను పోలీసింగ్లో పూర్తి స్థాయిలో వినియోగించాలని అనంతరం మీడియాతో మాట్లాడిన ఐజీ, మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గోదావరి ఘాట్లు, శివాలయాల పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ట్రాఫిక్ నిర్వహణకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహకిషోర్, డిఎస్పీలు బి విద్య, భవ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ రంగంపేట పోలీస్ స్టేషను, బొమ్మూరు పోలీస్ స్టేషను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ రద్దీ గురించి, దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. సో మహాశివరాత్రి పండుగ మనకి 10వ తారీఖు వస్తూ ఉంది. దాని గురించి ద్రాక్షారామం కానీ, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, పట్టిసీమ, ఈ అన్ని క్షేత్రాల్లో కూడా భక్తులు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజమండ్రిలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలామంది భక్తులు వస్తారు. సో ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఒక 10% భక్తులు ఎక్కువగా వస్తారని మేము ఎస్టిమేట్ వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళ సహకారంతో ఎవరైతే పిలిగ్రిమ్స్ భక్తులు వస్తారో వాళ్ళకు కావాల్సిన క్యూ లైన్స్ కానీ, బ్యారికేడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వారి సహకారంతో చేయడం జరుగుతుంది. మా ఫోర్సెస్ కూడా సఫిషియెంట్ ఫోర్సెస్ అవసరాన్ని బట్టి, ఎందుకంటే పండగ అది 10వ తారీఖు స్టార్ట్ అయ్యి 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా 24 అవర్స్ ఫెస్టివల్ భక్తులు దర్శనానికి వస్తారు. కాబట్టి అంతవరకు కూడా షిఫ్ట్ సిస్టంలో సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సీసీటీవీలు పెట్టడము, డ్రోన్స్ ద్వారా అన్ని ద్వారా ఎప్పటికప్పుడు క్యూ లైన్స్ పర్యవేక్షించి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అరేంజ్మెంట్స్ చేయదలుచుకున్నాము. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ ఈసారి బస్ స్టేషన్స్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు ఉండడం వల్ల కూడా చాలామంది మహిళలు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్స్ తోటి కూడా రష్ ఎస్టిమేట్ చేసి బస్సులు వచ్చిన చోట వాళ్ళకి స్పెషల్ బస్సెస్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఎక్కడ మహాశివరాత్రి పర్వదినము ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి సవ్యంగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రిలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రి ఇంపార్టెంట్ నేషనల్ హైవే అయిపోవడం వల్ల కొద్దిగా ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చే డ్రగ్స్కి వాటికి ఇది ట్రాన్సిట్ పాయింట్గా ఉంది. అంటే ఈ రూట్లో వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి హైవే మీద డ్రగ్స్, గంజాయి, ఎస్పెషల్లీ గంజాయి రవాణా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్ కానీ, స్టేట్ ఈగల్ ఫోర్స్తో కానీ సమన్వయం చేసుకొని ఈ గంజాయిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాము. మనకు వచ్చే గంజాయి అంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాస్లో అంతా కూడా సాగు బాగా తగ్గుముఖం పట్టింది.
లోకల్గా కూడా నెట్వర్క్స్ అందరినీ బ్రేక్ చేయడం వల్ల చాలా మటుకు లోకల్గా ఈ గంజాయి పూర్తిగా నియంత్రణలో ఉంది. అయితే ఒరిస్సాలో ఇంకా కొద్దిగా కల్టివేషన్ ఉండడం వల్ల అక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకొని వేరే రాష్ట్రాలు వెళ్ళేటప్పుడు మన హైవేని వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.